Ali, 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 Ali. Ale, Ale. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. రాజా, Ali రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా బాజా. ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. ఆలే. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. వెల్కమ్ టు అలీతో జాలీగా కండిషన్ సప్లై. మరి ఈరోజు మన గెస్టులు రాగం తానం పల్లవి ముగ్గురు గెస్టులు రాబోతున్నారు. ముందుగా రాబోతున్నారు, లెట్స్ వెల్కమ్ రఘు కుంచే. సుబే లే పాప్ 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 సుబే లే. మాట్లాడే సొప్పలక్ష్మి, ఇటు చూడే సొప్పలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మే పోతాదే. సొప్పరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఒప్పరించి ఉప్పు తబ్బిపోయిందే. మనులేవన్నడిగానా, మాణిక్యాలడిగానా, నీ బాబు ఆస్తి గట్ల రాసి మన్నానా. నేనేమైనా అడిగానా ఆస్తి మని? ఏంటి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్వి, అద్భుతమైన సింగర్వి, డాన్స్ ఏంటి, తోస్తరం ఏంటి, ఎవరిని తోస్తరం? ఆగిపోయిన బండి తోస్తారు చూడు. నా జీవితంలో నాలో నేను అసహించుకొని చేతరించుకునే అంశం ఏదైనా ఉందంటే నా డాన్స్. అది అవునా? జనరల్ గా చాలా పార్టీలకి వెళ్తుంటావు కదా, మరి ఆ టైంలో నిన్ను అంటే అప్పుడు ఆ టైంలో ఆ ఊపి వేరా? పార్టీలో మనకు ఆ లైట్ లో ఏమేస్తామో తెలియదు కదా. ఓహో, లక్కీగా ఏమేసినా మన చెయ్యి ఊపుతుంది. ఓకే రఘు, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రస్తుతం ఇప్పుడు మామ మంచు, అల్లుడు కంచు, సంగీతం కుంచి, కుంచే మంచు కంచు కంచు. తర్వాత నాయకి అని త్రిష లీడ్ రోల్ లో తెలుగు అండ్ తమిళ్ 2 లాంగ్వేజ్ అది. ఓకే. సో తమిళ్లో ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నాను. ఓకే. అండ్ అలాగే కన్నడలో దర్శన్ అక్కడ ఉన్నాడు కదా, దర్శన్ హీరో, ఆయన సినిమా ఒకటి చేస్తున్నాను. ఓకే. సో ఈ ఇయర్ నాకు తెలుగు తమిళ్ ఎంట్రీ దొరికింది. తమిళ్, తెలుగు, కన్నడ కన్నడ ఎంట్రీ ఇచ్చావు అని విన్నాను. ఓకే. సో ఇంకా బ్యాలెన్స్ ఏముంది లాంగ్వేజ్? హిందీ. హిందీ హిందీ సల్లుబాయ్. అక్కడికి సపోజ్ డైరెక్ట్ సల్లుబాయ్ సల్లుబాయ్కి వేస్తాను. సల్మాన్ ఖాన్ 100%. చెన్నోళ్ళు ఎవరొద్దు మనకి, డైరెక్ట్ అక్కడే పడాలి. కొత్త కుంభస్థానాన్ని కొడాలంటావు అంటే ఈ మధ్య ఆయన హీస్ లుకింగ్ ఫర్ ఇయర్ నా ఇప్పుడు సౌత్ మా సాంగ్స్ కోసం ఆయన బాగా అంటే కొంచెం డెస్పరేట్ గా ఉన్నాడు కొంచెం. ఓకే. సో అలా ఏదైనా ఒక ఎంట్రీ ట్రై చేస్తున్నాను, పెద్ద బిగ్ వేలోనే ట్రై చేస్తున్నా. ఓకే. వర్కౌట్ అయితే డైరెక్ట్ అక్కడి నుంచి కొట్టచ్చు. ఆల్ ది బెస్ట్ రఘు. థ్యాంక్ యూ. మరి నీతో పాటు ఈ షోలో పాల్గొనడానికి మీ సంగీతానికి సంబంధించిన ఒక అద్భుతమైన సింగర్ అండ్ చైల్డ్ యాక్టర్ కూడా, లెట్స్ వెల్కమ్ కల్పన. గోంగూర తోటగాడ కాపు కాస, కోడి కూస వేళదాకా ఎదురు చూసా. గోంగూర తోటగాడ కాపు కాస, కోడి కూస వేళదాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగి
నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా హే గోంగూర తోటకాడ కాపు కాస ఆ కోడి కూసి వేళ దాకా ఎదురు చూసా డాన్స్ అంటే కల్పన చేసింది డాన్స్, దాని డాన్స్ అంటే. నేను చేసిద్దాం. దాన్ని డాన్స్ అంటారు, కానీ అది ఈ స్టేజ్ మీద చేసేది కాదు. అది ఒక మంచి అడవిలో ఎవరు లేని ప్రదేశాల్లో జంతువులు పారిపోయేలాంటి డాన్స్. పులులు సింహాల దగ్గర రాకుండా ఏయ్ ఏయ్ అని ఆపి. కల్పన, హౌ ఆర్ యు? వెరీ ఫైన్ సార్. నమస్తే సార్. నమస్తే, ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఇక్కడ హ్యాపీగా నిల్చున్నాను సార్. ఓకే మీతో జాలీగా ఆలీ గారితో జాలీగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. ఓకే. కాకపోతే చాలా మంది సింగర్లు కల్పన పాడుతుంటే అటెన్షన్ అయిపోతారు, ఎందుకని? అయ్యో సార్, అలా ఏం లేదు చూసాను సార్. ఈటీవీలో ఒక పాట, ఒక క్లాసికల్ పాట పాడుతుంటే చాలా దాంట్లో అంటే క్లాసికల్ కి సంబంధించిన ఎక్కువ వర్డ్స్ ఉంటాయి. ఒక పాట పాడుతుంటే ఉషా ఉత్తప్ప ఆవిడెవరో ఒక పెద్ద ఆవిడ షాక్ అయిపోయి చూస్తుంది మిమ్మల్ని పాట పాడుతుంటే. ఈటీవీ షో చూసాను నేను, అద్భుతమైన పాట. అది మళ్ళీ రిపీట్ చేశారు పాట పాడుతుంటే. అంటే అది టీవీలో చూడటమే తప్ప ఇలాగ స్ట్రైట్గా ఎప్పుడు చూడలేదు. అంటే మ్యూజిక్ ఉంటేనే పాడగలరా, లేకపోతే వితౌట్ మ్యూజిక్ కూడా పాడగలరా? ഭാവയാമി പാടുമെന്റെ ജീവനാടികളിൽ പ്രാണപഞ്ചമങ്ങൾ പ്രണവസാന്ദ്രമാക്കും ആദിബോധ സാധകം ആത്മരാഗ സമർപ്പണം ഈ സംഗീത സാഫല്യം സരിഗപദ സഗപനി സ നിരിഗപദ നിരി ഭാവയാമി പാടുമെന്റെ ജീവനാടികളിൽ. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు సంగీతంలో ఇద్దరుంటారన్న. గంధర్వ సంగీతం, రాక్షస సంగీతం ఉంటుంది. ఈమె రాక్షస జాతి నాకు తెలిసి. అంటే ఇండియాలో నాకు తెలిసి శంకర్ మహాదేవన్, ఓకే, తర్వాత ఈమె నాకు తెలిసి. అంటే వీళ్ళకి గొంతుకి అద్దు అయిపు ఏం ఉండదు అనమాట. అంటే ఎంత పిచ్చిలో అరిచినా సరే చెక్ పోస్ట్ ఉండదు, చెక్ పోస్ట్ ఉండదు వీళ్ళకి. ఒక్కసారి బండి షాట్ చేసి వెళ్ళిపోవడమే. వెరీ గుడ్ కల్పన, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో రఘు అండ్ కల్పన మనతో పాటు ఇంకొక సింగర్, అద్భుతమైన డాన్సర్. చూస్తావా? నీకు అనిపిస్తుంది కదా లోపల చూడాలని. ఓకే, లెట్స్ వెల్కమ్ మల్లికార్జున. నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, పట్టి పట్టి నరాలు మెలేసి నవ్వులోకి లాగేస్తది. అసలేమయ్యిందో తెలియకుందిరో బాబోయ్, రాత్రిరంతా కొనుక్కులేదు ఏ పెట్టి కన్నారు రో. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. అత్తమావలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో, చిచ్చు పెట్టి చంపుతోంది. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. మళ్ళీ ఇది పాట మహేష్ బాబు గారిది. అదే ఈ మహేష్ బాబు స్టైల్ చేయాలి. మహేష్ బాబు గారి పాట మీద మెగాస్టార్ చిరంజీవి గారి స్టెప్. ఏ పాట పెట్టండి, ఘంటసాల గారి పాట పెట్టినా అదే భూమి. నేను చాలా సార్లు చూసున్నా ఆయన, ఎందుకంటే మ్యూజిక్ వస్తే ఆటోమేటిక్ ఆయన వచ్చేస్తాడు ఇక్కడ. మ్యూజిక్ వింటాం ఆటోమేటిక్ గా అవి వచ్చేస్తుంటాయి. ఆయన స్టెప్ ఆయన ఉంది కదా అది. వెరీ గుడ్. మళ్ళీ ఏం చేస్తున్నావు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ హ్యాపీ మరొక్కసారి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటం, జాలీగా ఎంజాయ్ చేయడానికి అలీ గారితో, మీతో నా
తోటి మిత్రులు అందరితో కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. అదే ఇప్పుడు డాన్స్ వేస్తున్నప్పుడు మీరు క్వశ్చన్ వేశారు కదా, డాన్స్ చేయడం అనేటువంటిది అసలు నా బాడీ లాంగ్వేజ్ కూడా బాలు గారు కూడా ప్రోగ్రామ్ లో పాడుతున్నప్పుడు ఇప్పుడు వరకు నా దగ్గర బాగానే ఉన్నాడు కదా గురుగారు సార్ అని చెప్పి స్టేజ్ మీకు వెళ్ళాడు. ఆ చూడు అలా చిరంజీవిలా యాక్ట్ చేస్తున్నాడు. నేను మీతో షేర్ చేసుకున్నది ఏంటంటే అలా చిన్నప్పటి నుంచి ఎంత అభిమానంతో ఆయన డాన్స్ చూసి నేర్చుకుని స్టేజ్ మీద వేసే ఆ చిరంజీవి గారికి నేపథ్య గానం చేయడం, ఆయనకి ప్లేబ్యాక్ పాడడం నా పూర్వజన సుకృతం. ఇంద్రాలో గల్లు గల్లుమని, అలాగే అందరి వాళ్ళలో పడుచు బంగారమా, అండ్ అగైన్ ఠాగూర్ లో మన్మథ 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 మామ పుత్రుడా. అంటే నాకు ఇద్దరు గురువులు అనమాట అండి. ఒకటి సింగర్ గా బాలు గారు దైవంతో సమానం నాకు. అంటే నేను పాట పాడుతున్నప్పుడు మైక్ ముందు దేవుని కన్నా ముందు బాలు గారిని తలుచుకుంటా. సో ఆయనతో డ్యూయట్ పాడే అవకాశం ఇంద్రాలో కలిగింది. అగైన్ మళ్ళీ నా అభిమాన హీరోకి పాడడం, సో ఇద్దరితో కలిసి ఒకే పాటలో పాడడం అంటే నా పూర్వజన సుకృతం నిజంగా. వెరీ గుడ్. సో ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. రఘు, కల్పన, మల్లికార్జున. సో గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్కేళి. ఈ చక్రం ఉంది కదా, ఈ చక్రం తిప్పడానికి ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయి పేరు ఫ్రూటీ. ఫస్ట్ రౌండ్లో 1 lakh, సెకండ్ రౌండ్లో 2 lakhs, థర్డ్ రౌండ్లో 3 lakhs, ఫోర్త్ రౌండ్లో 4 lakhs, మొత్తం కలిపితే 10 lakhs. ఓకే, ఏంటిది వద్దా? 10 lakhs అన్నారు కదా, దానికి ఎఫెక్ట్. ఓహో, దానికి ఎఫెక్ట్ 10 lakhs కే. సపోజ్ 1 కోటి రూపాయల దుబ్బని పడిపోతారేమో. ఓకే, సో అయితే ముందుగా ఫ్రూటీని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. నీ బదులుగా మా ఫ్రూటీ ఆ చక్రం తిప్పుతుంది. ఒక ఆర్టిస్ట్ దగ్గర ఆగగానే 3 క్వశ్చన్లు మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తుంది. మేము ఒక అక్షరం మాత్రం మీకు హింట్ ఇస్తాం, మిగతాది మీరు దాన్ని ఫిల్ చేసేది. ఎంత ఫాస్ట్గా చేసుకుంటే ఈ రౌండ్లో వాళ్ళు విన్నర్స్ అవుతారు. ఓకేనా మరి? సో ముందుగా రఘు, నీ తరఫున మా ఫ్రూటీ తిప్పుతుంది చక్రం. తిప్పు. నయనతార. నయనతార అంటే జనరల్గా ఏ హీరోయిన్ అంటే ఇష్టం నీకు రఘుకు? నువ్వు చెప్పలేవు కదా, అతి కష్టమైన పాయింట్ ఇది. అవును, బట్ బాగా ఇష్టం అనుష్క నయనతార ఇద్దరు బాగా ఇష్టం. ఎందుకని? ఏం చూసావు వాళ్ళల్లో? నయనతారలో ఏం చూసావు, అనుష్కలో ఏం చూసావు? నయనతారలో కళ్ళల్లో పలికి అద్భుతమైన చిలిపితనం చూశాను. అనుష్కలో ఒక అపూర్వమైన సౌందర్యం చూశాను. ఏందబ్బా అప్పుడు డిస్టర్బ్ అవుతున్నావు మ్యూజిక్ లో అనుకున్నా, ఇదేనా? సో నయనతార మీద ఏదైనా ఒక అద్భుతమైన పాట పాడు. బంగారు కొండ దానాని. ఓహో, తానా తానా. ఓకే, అంతవరకే. నయనతార గురించి 3 క్వశ్చన్లు నీ ఎదురుగా ఎల్ఈడి మీద ఉంటాయి. ఓకే రఘు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చంద్రకళ చంద్రకళ ఈ పాట ఏ చిత్రంలోది? చంద్రకళ చంద్రకళ అదుర్సు. రైట్ ఆన్సర్. రానా నయనతార జంటగా నటించిన సినిమా ఇది. కృష్ణ వందే జగద్గురు. రైట్ ఆన్సర్. దుర్గ పాత్రలో రజనీకాంత్ నటించిన సినిమా చంద్రముఖి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో 19 seconds లో చెప్పావు రఘు. 18 seconds లో కానీ కల్పన చెప్తే ప్రస్తుతానికి ఈ రౌండ్ లో లీడ్ అవుతుంది. లీడ్. రెడీయా? ఫ్రూటీ తిప్పు చక్రం. ఏఆర్ రెహమాన్. ఈయన సినిమా నుంచి ఏదైనా ఒక సాంగ్. வந்து என்னோடு கலந்து விடு நீனை
అది చూసారా, కళ్ళ మీదగా వచ్చాడు. సో ఏ రెహమాన్ గురించి 3 క్వశ్చన్లు మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తాయి. కల్పన, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాగ చైతన్య నటించిన ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఏం మాయ చేసావో. ఓకే, ఏఆర్ రెహమాన్ రైట్ ఆన్సర్. ఏఆర్ రెహమాన్ తరుణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? నీకు 16 నాకు 20. సారీ, మీకు 20? ఏఆర్ రెహమాన్ తరుణ్ కాంబినేషన్ కదా అది. నీ మనసు నాకు తెలుసు. రైట్ ఆన్సర్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన కృష్ణరాజు సినిమా. కృష్ణరాజు సినిమా. ప్రభాస్ వాళ్ళ పెద్దనాన్న గారు. ఏదైనా క్లూ ఇవ్వండి ప్లీజ్. క్లూ బా నాకు తెలీదు సార్. తెలీదు సార్. షూర్. పల్నాటి పౌరుషం. కాకపోతే 59 సెకండ్స్ పట్టింది. నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు అవకాశం మల్లికార్జున రావుకు ఉంది. 18 సెకండ్స్ లో కానీ చెప్తే నీకు అవకాశం ఉంది. మళ్ళీ చూద్దాం మరి. ఓకే, తిప్పు చక్రం. ఇండియా ఏఆర్ రెహమాన్. ఈయన మ్యూజిక్ లో ఏమైనా పాడేవా మళ్ళీ? అబ్బో, అసలు ఫస్ట్ సాంగ్ పాడిందే దేవికి. ఏది? ఆనందం సినిమాలో. కళ్ళు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేల. దేవి అన్నయ్యకి నేను కూడా ఇంట్రడ్యూస్ అయ్యేది ఆనందం సినిమాలోనే కదా. అవునా? మోనాలిసా నా సిస్టర్ రే, స్మైల్ ఇచ్చానంటే 6 రే, వచ్చే చేసేద్దాం అల్లరే అల్లరే. ఓకే, మరి దేవిశ్రీ ప్రసాద్ 3 క్వశ్చన్లు నీ ఎదురుగా ఎల్ఈడి మీద రెడీగా ఉన్నాయి. అన్నయ్య నువ్వు కొట్టేస్తావు అన్నయ్య. 10 సెకండ్స్ చాలు నీకు. అంటే నువ్వు నా నమ్మకానికి చాలా థ్యాంక్స్ కల్పన. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దేవిశ్రీ సంగీతం అందించిన అల్లరి నరేష్ సినిమా తొట్టి గ్యాంగ్. రైట్ ఆన్సర్. సోదరా పెండంటే నూరేళ్లమంటారు ఈ పాటికి చిత్రంలోని మన్మధుడు. మహేష్ బాబు దేవిశ్రీ కాంబినేషన్ రెండో సినిమా శ్రీమంతుడు. రైట్ ఆన్సర్. అబ్బో, తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. మ్యాటర్ ఏంటంటే 1 minute 59 సెకండ్స్ అయినా కల్పన గారు కొద్దిగా లేట్ చేశారు. ఇక్కడ రఘు ఏమో 19 సెకండ్స్ చెప్పేశాడు. అబ్బో, అసలు మామూలుగా ఎందుకంటే రిలీజ్ అయిన మార్నింగ్ షో రఘు కొంచెం ఆ సినిమా ఎట్టాగున్నా సరే చూస్తాడు. ఫస్ట్ షో తనకి బాగా అలవాటు. అంటే మ్యూజిక్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా చేశాడు, ఆర్టిస్టులు ఎలా ఉన్నారు, హీరోయిన్ ఎలా ఉంది, ఏ డ్రెస్సులు ఎంతవరకు వేసింది, ఏ డ్రెస్లో బాగుంది, ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ మీద వెళ్తాడు తప్ప సినిమా అద్భుతం, రివ్యూ చాలా అద్భుతంగా ఇది రాయటానికి కాదు. అట్టగా 19 సెకండ్స్లో చెప్పేశాడు. నువ్వు తనకంటే ఫాస్ట్గా ఉన్నావు, 14 సెకండ్స్లో చెప్పేశావు. ఈ రౌండ్ విన్నరు మల్లికార్జున. వెరీ గుడ్. సో మల్లికార్జున ఈ రౌండ్ విన్నర్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. ఈ రౌండ్లో ఇక్కడి నుంచి ఒక ఐటమ్ బయటకు వస్తుంది. దానిపైన మీరు నించొని ఉంటారు. మీ ఎదురుగా ఎల్ఈడి మీద విజువల్స్ వస్తాయి. ఇప్పుడు ఎంత తక్కువ టైంలో మీరు మాకు ఆన్సర్ ఇచ్చారో అంతే తక్కువ టైంలో ఆ 3 విజువల్ని మ్యాచ్ చేయాలి. ఎవరైతే మ్యాచ్ చేశారో ఈ రౌండ్ విన్నర్స్ 2 lakhs గెలుస్తారు. ఓహో, రెడీయా? రెడీ. మల్లికార్జున మళ్ళీ తీసుకెళ్ళు. నచ్చిందా తను? ఓకే. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారిపోవాలే. మళ్ళీ రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్.
దూకడం కూడా అలా దూకుతాడు. ఎలా దూకుతారో తెలియదు కానీ. ఓకే, Yes, sir. ఎవరు ఇన్స్పిరేషన్ నీకు ఒక సింగర్ అవ్వాలి అని? బాలు గారు. బాలు గారు. ఏ పాట ఫస్ట్ నువ్వు విని ఇన్స్పైర్ అయ్యావు? ఏ దివిలో పారిజాతము. ఆ. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సూపర్ మళ్ళీ. థ్యాంక్ యూ. ఓకే ఫ్రూటీ డోరేసాయి. 3 విజువల్స్ ఎదురుగా ఎల్ఈడి మీద రెడీగా ఉన్నాయి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా చింతకాయల రవి. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏది? మొక్కే కదని పీకేస్తే పీక తెగిపోద్ది. కాదు. పౌర్ణమ చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏది? ఆ, కాశీ. ఆ. కాశీ, కాశీ, కాశీ. లేదు 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 లేదు. యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. ఓహో, అంటే అమ్మాయి ఉందా కమిట్ అయింది. నేను లాగే వరకు బయటకు రావద్దని. అలా కమిట్ అయిందా? పడిన వెంటనే బయటకు రావద్దు అన్నాను. మళ్ళీ మళ్ళీ వెళ్ళు. ఆ వెనక ఎంత జరిగిందనమాట. ఆ? ఆ వెనక ఎంత నాకు తెలియదు కదా, అదే. అక్కడ పాపం ఇబ్బంది పడుతున్నాడు అక్కడ స్పాంజ్ లో ఇలా అంటున్నాడు కదా అని నేను స్పీచ్ పైగా రాయమంటారు కదా అని పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కమిట్ అయ్యాను కదా అన్నాడు. నాకు చూస్తావేంటి? ఆ, అదిగో అరే అది గోపిక పూర్ణిమ చూసే కదా మీ ఆయన. ఇది 9:30 స్టార్ట్ అవుద్ది, బై 10:30 అయిపోద్ది. 10:45 ఇతని కేకలు. ఓకే, కానీ ఎన్నిసార్లు చూసుంటావు ఈ సినిమా? మెగాస్టార్ ఈ పక్కనేంటి? కాశీ కదా. ఆ, కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నారు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. అది కానీ ప్రతి ఒక్కరికి ఆ ఫోటో చూడగానే మొక్కే కదా అని పీకేస్తే అవును. పీకకొస్తా అనే డైలాగ్ ఉంది. సో అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. సో పక్కన కాశీ ఉంది, కాశీకి వెళ్ళాడు కదా అని మరి కాషాయ వస్త్రాలు వేసుకున్నాడని అనే డైలాగ్ ఉంది కాబట్టి సో ఇది మిస్ అయిపోయావు. అది మాత్రం సూపర్ గా చెప్పేశావు. అబ్బో. ఆ చింతకాయ చూడగానే వెంకటేష్ బాబు గారు చింతకాయల రవి అని మళ్ళీ ఆ? మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే. ఇప్పుడు కల్పనని దగ్గర నుండి తీసుకెళ్ళు ఫ్రూటీ. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. కల్పన రెడీయా? రెడీ సార్. ఎస్ సార్. ఓపెన్ ద డోర్. కాదా ఒక భయం సార్. ఇది దేనికి? నాకు ఎప్పుడు ఈ హైట్ అంటే కొంచెం టెన్షనా? టెన్షన్ ఉంటుంది. ఏ నువ్వు రోలర్ కోస్టర్ అని బాగా ఎక్కుతావు కదా. ఏమన్నా? రోలర్ కోస్టర్. జైంట్ వీలు. రోలర్ కోస్టర్ ఇక్కడ ఉంది, జైంట్ వీల్ ఇక్కడ ఉంది, అన్ని లోపల ఉంది, దాచిపెట్టుకున్నాను. కానీ ఎందుకని భయం అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి ఏమన్నా ఏజ్ అవుతుంది సార్. ఆ? ఏజ్ అవుతుంది సార్. ఏజ్ అయిపోతుందా? ఎంత ఇప్పుడు 65 వచ్చిందా? +2. ఓకే కొంచెం హైట్ అంటే టెన్షన్. ఓకే. ఇది ఎంత హైట్ ఉంటుందో అని ఒక అలవాటు లేదు కదా. ఓకే, అది సో టెన్షన్ ఇప్పుడు పడకుండా కూర్చొని చూస్తే హైట్ తెలిసిపోతుంది, ఆ, ఒకసారి నుంచొని చూస్తే కూడా బాగానే ఉంటది. అంతే అంటున్నారా సార్? మరి అంతే కదా. అది వెరీ గుడ్, సూపర్. కల్పన సార్. క్లోజ్ ద డోర్. కల్పనలో ఒక మంచి పాత నటులు ఉన్నారు అని తెలిసింది. అండ్ అలాగే మన కొంతమంది మిత్రులు చూసి చెప్పారు. అది ఎంతవరకు నిజం అంటే ఒక పాట మీద
పాత హీరోయిన్ అంటే 1950s తర్వాత 60s మళ్ళీ 75 మళ్ళీ 80s తర్వాత ఇప్పుడు 90 ఇప్పుడు 2015 ఒక సాంగ్ మీద ఒక హీరోయిన్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీ దగ్గర ఉందని టాలెంట్ విన్నాను. మ్యూజిక్ ప్లీజ్. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అలులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని వాదు వేగాలతో 1940s ఇది 1940s కూర్చొని ఒకే ఫ్రేమ్ ఒక మొత్తం పల్లెవి తిరగడం మొత్తం సాంగ్ కావాలంటే కూడా సింగిల్ ఫ్రేమ్ షాట్ లో అయిపోతుంది. ఇలా కూర్చొని ఒకే సింగిల్ ఫేస్ మట్టికే ఒకే షాట్ అంతే. నుంచొని ఒంగోని అలాంటిదే లేదు. అది ఇప్పుడు కాదు, అది అది అప్పుడు కాదు. 1950s. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అలులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని వాదు వేగాలతో కొంచెం లెగతారు. అంటే కొద్దిగా లేపారు అంతే అలాగే. ఇప్పుడు 1960s. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అలులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని వాదు వేగాలతో వెరీ గుడ్. 1975. సార్ 1990 90కి వచ్చేద్దాం. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అలులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని వాదు వేగాలతో 2000 మ్యూజిక్. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అలులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని వాదు వేగాలతో 2015. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అలులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని వాదు వేగాలతో ఇది 2015 కరెక్ట్గా లేదు. లేదా సార్? లేదు. ఎందుకంటే ఇందాక 2000 అద్భుతం చాలా బాగుంది. 2015కి డ్రెస్ ఇలా ఉండదు, ఎక్స్ప్రెషన్ కూడా ఇలా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఇదంతా పైకి లాగి పిలుస్తారు. ఓకే, ఇప్పుడు చేస్తాను. అది మ్యూజిక్. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అలులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని వాదు వేగాలతో వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. ఓకే, సో 3 విజువల్స్ ఇక్కడ ఎల్ఈడి మీడియా రెడీగా ఉన్నాయి. కల్పన, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? చోలే కాదు. గబ్బర్ సింగ్. రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏది? అయిపోయింది. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియా కి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. అంటే ఇలా దూకుతావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కల్పన. అయిపోయింది. ఫస్ట్ ఏంటది? ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చేది ఏది? అంటే జనరల్ గా గబ్బర్ సింగ్ చూడగానే షోలే సినిమా షోలే. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? యాక్చువల్ గా ఇప్పుడు సరిగా గుర్తుకొస్తుంది ఏంటో, అప్పుడు టెన్షన్ లో ఏం బ్రెయిన్ పనిచేయట్లేదు. చిరంజీవి గారి డాన్స్ చూసి అలా చేశాను, భానుప్రియ డాన్స్ కూడా చూసి అలా చేసేదాను కదా నువ్వు. నాకు చెప్పారులే నాన్నగారు. ఏది క్లాసికల్ డాన్స్? అంటే ఇప్పుడు ఏమన్నా మా ఆడియన్స్ కోసం ఏదన్నా? నాకు డాన్స్ చేయడం చాలా ఇష్టం. మ్యూజిక్ ప్లీజ్. ఘల్లు 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 మంటూ మీరు పల్లె తుళ్ళు ఘల్లు 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 నాకు పొంగు నింగి ఒళ్ళు చెల్లు వచ్చి సాగని తొలకరి అల్లర్లు వెల్లు వచ్చి సాగని తొలకరి అల్లర్లు ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు. వెరీ గుడ్, సూపర్. నువ్వు చెప్పింది కరెక్ట్ అబ్బాయి. ఇందాక చెప్పావు చూడు, రాక్షసి.
సో అలాగా డాన్సింగు, సింగింగు, యాక్టింగు అంటే ఒక సింగర్కి జనరల్గా అవసరం. కానీ ఇంత టాలెంట్ ఇది దీన్ని ఏమంటారంటే ఎక్కడికో వెళ్ళిపోయామంటారు చూడు, అక్కడికి. వెరీ గుడ్ కల్పన. ఘల్లు 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 మంటూ మీరు పల్లె తుళ్ళు. ఓకే రఘు, నువ్వు రెడీయా మరి? సార్ కళ్ళల్లో స్పార్క్ చూడండి సార్. నిన్ను చూడగానే లేదా నన్ను చూసిన తర్వాత? నార్మల్ గా అమ్మాయిని చూడగానే స్పార్క్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా స్పార్క్ కూడా తీసుకెళ్ళి. రఘు రెడీయా? లేదు. ఏ బెల్ట్ వేసుకుంటున్నా? ఓపెన్ ద డోర్. టైటానిక్. టైటానిక్ ఏంటది ఆగిపోయిందండి ఇద్దరు? అప్పట్లో టైటానిక్ సార్. ఆ డ్రెస్ కూడా అలాగే ఉంది, టైటానిక్ లా ఉంది. ఆ హీరోయిన్ నుంచి ఉంటుంది చూడండి. సొప్పలక్ష్మే మాట్లాడే సొప్పలక్ష్మే, ఇటు చూడే సొప్పలక్ష్మే, ప్రేమిస్తే సొమ్మే పోతాదే. రఘు, నీ ఇన్స్పిరేషన్ అంటే ఐ మీన్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని? మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి నాకు ఇన్స్పిరేషన్ ఎవరు లేరన్నా. నాకు సింగర్ గా ఛాన్సెస్ సరిగా రాలేదు. ఒళ్ళు మండి మ్యూజిక్ డైరెక్టర్ అయింది. ఓహో, అంటే కోపంతోనే అయ్యాను. అంటే ఇలా ఒళ్ళు మండితే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవచ్చు. ఎవరైనా అయిపోవచ్చు, సింగర్ అవ్వచ్చు. 3 విజువల్స్ నీ ఎదురుగా ఎల్ఈడి మీద రెడీగా ఉన్నాయి. ఓకే, నువ్వు ఇలాగే కూర్చుంటా నుంచుంటా? అలా కూర్చుంటా. ఓ పని చేయి, ఇక్కడ కూర్చో. రాత్రి ఎక్కడో జారిపడ్డా ఉంటా కదా? మెట్ల మీద జారిపడ్డా. 1వ మెట్టు మీద జారాడు, 16వ మెట్టు మీద ల్యాండ్ అయ్యాడంట. ఓకే ఓకే, రెడీ రఘు, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా అది బాదుషా. ఆ స్వీట్ ఏంటి? స్వీట్ కాజా. ఏ కాజా? మడత కాజా. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట మంచు కురిసే వేళలో. రైట్ ఆన్సర్. ఏమి సేతుర సామి ఏమి సేతు, ఏమి సేతుర స్వామి ఏమి సేతు, గుడు గుడు గుడ్డయి తోడు మరిచిపోయావు, జాలి దయలేవ నీకు దగ్గర చేసిపోయావు, గుడు గుడు గుడ్డయి తోడు మరిచిపోయావు, ఏమి బాగుపడతావు. ముందేంటది ఒక్కసారి వేయండి. ఏంటిది? బాదుషానా? ఎవరు మీది? మనం అంతా ఒకే ఊరు. ఎక్కడ? రాజమహేంద్రి. రాజమహేంద్రవరం కదా. కాకినాడ కాజా ఓ రకంగా ఉంటది, ఇది తాపేశ్వరం కాజా. దీన్ని ఎన్నో మడతలేస్తే ఒక కాజా అవుతుంది, దీని పేరు మడత కాజా అంటారు. దీన్ని నువ్వు బాదుషా అన్నావు ఏంటి? నేను నరేష్ చూసి ఎన్టీఆర్ వేశారు, కాజా వేశారంటే బాదుషా అనొచ్చు, ఎందుకంటే హీరో తనే కాబట్టి. నరేష్ వేశారు, అక్కడ కాజాని వేశారు. చాలాసేపు ఆలోచించావు. ఓకే, నెక్స్ట్ ఏంటండి? ఇది మంచు కురిసే వేళ. అవును, అద్భుతం. ఈ 2 బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? ఏముంది? పిస్టల్. నో, గన్. గన్ ఎందుకంటే ఈ టైపు 2 గన్లు ఉన్నాయి, ఆ టైపు 2 గన్లు ఉన్నాయి. కామన్ పాయింట్ గన్. ఓకే, వెరీ గుడ్. రఘు, కల్పన, మల్లికార్జున ఈ సెకండ్ రౌండ్లో ఎవరు గెలవలేదు. సో యాజ్ ఇట్ ఈస్గా 2 లక్షలు మా దగ్గరే ఉండిపోయినాయి. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి వెళ్ళబోతున్నాం. ఆ రౌండ్ పేరు ఆలీ చేతిలో గోలీ. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత గోలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ కమ్. మ్యాటర్ ఏంటంటే మీరు దానిపైన నుంచొని ఉంటారు. ఇగో అది అలా మీ దగ్గరికి వస్తూ ఉంటుంది. వచ్చే టైంకి మీరు జంప్ అవ్వాలి, మళ్ళీ అక్కడే స్టే చేయాలి. మీ కాలికి తగిలి మీరు కింద పడ్డా, అది మీ కాలికి తగిలినా కూడా
తగిలితే ఈ గోలీ దాంట్లో ఎక్కువ గోళీలు కానీ పడితే వాళ్ళు ఓడిపోయినట్టు, తక్కువ గోలీ పడితే వాళ్ళు గెలిచినట్టు. సో ముందుగా ఎవరిని పంపిస్తే బాగుంటుంది? కల్పన గారు కాదు, ఇండస్ట్రీకి ఫస్ట్ ఎవరు వచ్చారు? 100% కల్పన. యా Senior, ప్లీజ్. అవును. ఓకే కల్పన, సార్ హ్యాపీ? ఇలా నుంచి హ్యాపీ అంటే ఎలా సార్? రెడీ కల్పన, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా. ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయ్ మసా కేళి కేళి ఓహో అద్భుతం, మహా అద్భుతం. కానీ ఇందులో ఒక గోలీ కూడా లేదు, అన్ని దీంట్లోనే ఉన్నాయి. వచ్చేయండి. మూడు, ఇంకెందుకు లెక్కెట్టడం? హాఫ్ డజను, 9, 12, 15, జస్ట్ 20. ఓకే నెక్స్ట్ మళ్ళీ? రఘు రఘు గారు. అయ్యో లాస్ట్ ఆర్డర్లో పంపిద్దాం, వస్తే? లాస్ట్ పంపిద్దాం. వద్దా మరి మీరు మీ ఆర్డర్ ఫాలో అవుదాం. రఘు? రెడీ రఘు? రెడీ. రెడీ రఘు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా. ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ. రఘు ఏంటి దాన్ని చూస్తున్నావు ఏంటి? దాన్ని నాకు ఎందుకు అలా చూస్తున్నావు? ఎప్పుడు చూడలేదు అది. దా చెప్తా, నేను చెప్పింది నీకు అర్థమైందా? గేమ్ ఎలా గడలో ఒక్కసారి ఎగిరావు, ఒక్కసారి ఎగిరావు. అది దాన్ని రెండు కాళ్ళ మధ్యన ఆపి మళ్ళీ వదిలి, అది గేమ్ అనుకుంటున్నా. ఫాలో అయ్యారు రఘు గారు. అది గేమ్ అనుకుంటున్నావా? అది కాదు, అది వచ్చే టైంకి జంప్ అగైన్ జంప్, అది అంతేగాని రెండు కాళ్ళ మధ్యన ఆపి మళ్ళీ దాన్ని వదలమని కాదు. ఇగో సేమ్ 20 వేసాం, మళ్ళీ వెళ్ళు. రెడీ మళ్ళీ, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆలి 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 ఆలి. వెరీ గుడ్ వెరీ గుడ్. భలే భలే భలే. ఆలే ఆలే కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా. ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా,
మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా వెరీ గుడ్ మళ్ళీ సూపర్ భలే 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 చాలా బాగా ఆడావు. ఇది నా గిఫ్ట్, వాచ్ పెట్టుకో. భలే 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 నా ఫేవరెట్ వాచ్ ఇక్కడ లాస్ ఏంజల్స్ లో కొన్నాను. ఓకే, మళ్ళీ ఇక్కడ దొరికిందా? మళ్ళీ ఇక్కడ దొరికింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇగో నువ్వు వేసుకున్న గోళీలు 1 4. వెరీ గుడ్, వచ్చేయండి. వెరీ గుడ్. సో రఘు 20 గోళీలు, కల్పన 20 గోళీలు, మల్లికార్జున జస్ట్ 4 గోళీస్. వెరీ గుడ్, సూపర్. భలే 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 భలే. ఇప్పుడు మనం 4th రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఇందాక బాదుషా కాజా అన్నా కదా, ఆ కాజా ఈ కాజా. ఓకే, సో ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేసి నేను వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తా. 4 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. ఈ రౌండ్లో విన్నర్స్ 4 lakhs గెలుచుకోండి. మీరు హింట్ ఇచ్చినా మీకే డేంజరు, అంటే ఓడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇన్ కేసు వాళ్ళు నొక్కి రైట్ చెప్తే రైట్ ఆన్సర్ అని చెప్తా. ఇన్ కేసు రాంగ్ అయితే రాంగ్ ఆన్సర్ అంటే వాళ్ళు ఇక అవకాశం లేదు, ఎలిమినేట్ అయిపోయినట్టే. వాళ్ళకి నో మోర్ ఛాన్స్, 1 more ఛాన్స్. సారీ, ఇలాంటివి ఉండవు. రెడీయా? మరి పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ అలీ రాజా ఇస్తాడు కాజా. అలీతో చాలికా రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం, భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయచనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో, సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా.
ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా కోటలు తీర్చే వాడయ్యా కోదండ రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. ఓకే, రెడీగా ఉన్నారు కదా? ఒక్క మాట, ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకుంటాం భారతదేశం అంటే మతపరమైన లౌకిక రాజ్యం, ఇక్కడ ఉన్న కులాలు ఇక్కడ ఉన్న మతాలు ఎక్కడ లేవని అంటుంటారు. నాకు ఆ లౌకిక రాజ్యం ఇప్పుడే కనిపించింది. అంటే ఆలీ అన్న శ్రీరాముడికి నమస్కారం చేసి పాట పాడుతుంటే ఆ మతపరమైన లౌకిక రాజ్యం భారతదేశం ఇక్కడే కనిపించింది నాకు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. నేను అదే చెప్తుంటాను కదా, రంజాన్లో రామ్ ఉంటాడు, దివాళీలో ఆలీ ఉంటాడు. ఓకే, మరి 4 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, దేవుళ్ళ దగ్గర నుండి ఆలీ రాజా ఎన్ని అట్టుపళ్ళు తీసాడు? కల్పన 3. అవును, ఒకటి అంటే పిల్లలకి ఇద్దరికి ఒకటొకటి ఇచ్చారు. ద థర్డ్ వన్ యూ కెప్ట్ ఇట్ దేర్. షూర్ సార్. అంటే మీరు చెప్పింది ఇప్పుడు సారాంశం ఏంటి మీది? అక్కడ ఉండేది 3 పళ్ళు, అంతే. చేతిలో మీరు తీసుకునేది 3 పళ్ళు, Sure. పిల్లలకి ఇచ్చేది 2. నేను పెట్టింది 1, 3. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, ఆలీ రాజా పడవ తెడ్డును ఏ భుజం మీద పెట్టుకున్నాడు? ఏంటి రఘు? నాకు ఎలగంది పెట్టారు. ఎలగంది పెట్టారా? ఓకే, ఏ భుజం మీద ఉంది? రైట్. రైటా? రైట్. షూర్? రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, రెడీగా ఉండండి బాబు. ఆలీ రాజా మెడలో ఏముంది? రఘు. నల్లతాడు, తాయెత్తు. తాయెత్తు. తాయెత్తు నల్లతాడు. తాయెత్తు, నల్లతాడు. రఘు, నువ్వు చెప్పింది దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. కాదు. ఫోర్త్ క్వశ్చన్, ఆలీ రాజా మొత్తం ఎన్నిసార్లు పూలు జల్లాడు? కల్పన. అగైన్, ఎన్నిసార్లు పూలు? ఆలీ రాజా ఎన్నిసార్లు పూలు జల్లాడు? 6 సార్లు. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు రాముడికి ఒకటి, లక్ష్మణుడికి ఒకటి, సీతమ్మకి ఒకటి వేశారు. సాంగ్ చివరిలో వచ్చినప్పుడు మళ్ళీ ఇటు పక్క వచ్చి రాముడికి ఒకటి, సీతమ్మకి ఒకటి, తర్వాత లక్ష్మణుడికి వేశారు. 6 సార్లు. షూర్? షూర్ సార్. కన్ఫర్మ్ డే. 6 సార్లే. 6 సార్లే. అంటే ఒకసారి ఇలా చేస్తే ఒక్కసారి కదా, రెండోసారి ఇలా చేస్తే రెండోసారి కదా, అయితే 6 సార్లు కన్ఫర్మ్. 6 సార్లు సార్. ఇంతసేపు చాలా అద్భుతం అనుకున్నా, నక్కకుండా ఉంటే బాగుండేది. రఘు, మనం రాయబండ్రి. రైట్ ఆన్సర్. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. మరి ఇప్పుడు యాజ్ యూజువల్గా ఎవరు విన్నరు? రఘు కదా. మనం ఏం చెప్తుంటాం, మన సాంప్రదాయం ఏంటి? లేడీస్ ఫస్ట్ అంటాం కదా, అందుకని ఆవిడే గెలిపించాం. ప్లీజ్ కమ్ ఎవ్రీబడి.
ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం సంతోషం నా చుట్టూ ఉండే లోకం చిరునవ్వే నే చేసే సంతకం Dance to the rhythm now. Dance to the rhythm now. వెరీ గుడ్ కల్పన, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో త్వరలో డైరెక్టర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, ఎడిటర్ గా, సింగర్ గా, డాన్సర్ గా, యాక్టర్ గా అన్ని విధాలుగా చూడాలని ఆశగా ఉంది. ఆల్ ది బెస్ట్. సార్ నేను ఒకటి అడగాల్సిన, అడగండి. ఇద్దరు పిల్లలు వచ్చారు కదా సార్, అవును. వాళ్ళు ఎవరు అంటే నాకు తెలుసుకోవాలన్నమాట. పాప జ్ఞాపిక, అయ్యో రండి. వీడు అరే దాక్కుంటాడు నీ అయ్యారు. వీడికి అమ్మాయిలంటే సిగ్గు. అమ్మాయిలంటే సిగ్గా? పుసుక్కని చేయేస్తే పక్క వెళ్ళిపోతుంటాడు. నామే చెయ్యండి, నేను అల్లం. సో డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూతురు, వీడేమో నా కొడుకు. సరదాగా ఈ సాంగ్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు జస్ట్ ఇప్పుడే. ఇదేంటంటే ఏదైనా గిఫ్ట్ ఇస్తేనే పాటలు చేస్తా ఉన్నారు. వీళ్ళ కోసం ఏదో గిఫ్ట్లు కొనుక్కొచ్చారు. అది అయిపోయిన తర్వాత ఇస్తారు. జాగ్రత్తగా సూట్ కేసులో పెట్టండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన